మా ఆశ్రిత వాయిస్ వస్తుందమ్మా. హలో. సార్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. వర్క్షీట్ దేనికి సంబంధించింది ఇది? సోషల్ సార్. సోషల్. సోషల్ లో సివిక్స్ లెసన్ వర్క్ షీట్ సార్. అది ఉంది మా. ఒక నిమిషం అమ్మా, ఇన్స్టాల్ చేస్తాను. ఓకే సార్. అయితే పంపిపోయా. అయితే పంపించేసి బాడీ రెడీ అయింది. చూడు వస్తుందా? ఏమ్మా? హలో. సార్ మ్యాథ్స్ కాదు సార్. వస్తుంది వస్తుంది, ఒక్క నిమిషం. కనిపిస్తున్న స్వీట్స్ అని ఇదే సార్. ఇంకా చాలా నేమ్ సమ్ ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. లీడర్స్ అసెంబ్లీలో వచ్చే లీడర్స్ నేమ్స్ అంటే చెప్పు. తెలుసా ఎవరెవరు ఉంటారు అసెంబ్లీకి? ఏమ్మా? నోట్ చేసుకో.
సార్ ఆ, మీరు రాసేది కనపడట్లేదు సార్. అయ్యో ఒక్క నిమిషం వస్తుంది లేదు దాని కనిపిస్తుందా? ఈ స్క్రీన్ కనిపిస్తుందా నీకు? ఏమ్మా స్క్రీన్ కనపడుతుంది సార్, మీరు ఆన్సర్స్ రాసేది కనపడట్లా. చూడు. లేదు సార్. మనకి బిఆర్ అంబేద్కర్ అతను చెప్తా ఉంటా, నోట్ చేసుకుంటావు. ఓకే సార్. చెప్పండి సార్. అంబేద్కర్ సార్ అయిపోయింది. బిఆర్ అంబేద్కర్ అసఫ్ అలీ అసఫ్ అలీ ఎస్ సార్. షేక్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లా వీళ్ళ ముగ్గురు మెయిన్. ఓకే సార్. తర్వాత గోపాల్ స్వామి అయ్యంగర్, నేను కూడా పర్లా. గోపాల్ స్వామి ఎస్ సార్. క్వశ్చన్ చూడమ్మా. జవహర్లాల్ నెహ్రూ తర్వాత రాష్ట్రపతి. సెకండ్ క్వశ్చన్ సార్, ఫస్ట్ క్వశ్చన్ లోనే రాయమంటారు. దానికి దానికే జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరినీ రాసుకోవచ్చు. రాయలు ఇద్దరిని కూడా రాయి. రాస్తున్నా సార్. జవహర్లాల్ నెహ్రూ రాసావా? సర్దార్ సర్దార్ వల్లభాయ్. వల్లభాయ్. ఎస్ సార్ అయిపోయింది. తర్వాత క్వశ్చన్ ఏంటి? When did the Constituent Assembly adopt the Constitution of India? అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అని అడుగుతుంది. When it came into force. And it came into force. క్వశ్చన్ అంతా కనపడట్లేదు సార్. జూమ్ అవుట్ చేద్దాం. అంతేనా? ఇంకా చేయాలి సార్. ఎస్ సార్. నోట్ చేసుకోమని. 26 నవంబర్ 1949.
చెప్పినట్టు నోట్ చేసుకో. డేట్ అయ్యి ఫస్ట్ 26 November 1949. Yes, sir. The Constitution of India was adopted. The Constitution India was adopted on 26th November 1949, and the honorable members and the honorable members also appended Sir. honorable members appended their signatures to it on Yes, sir. 24th January 1950. ఈ డేట్ లో ఫోర్స్ లోకి వచ్చింది. ఓకేనా? Yes. వాళ్ళు సిగ్నేచర్ చేయగానే ఇంకా రెగ్యులరైజ్. తర్వాత నోట్ చేసుకోమ్మా, సెక్యులర్. డిఫైన్ సెక్యులర్ అన్నాడు కదా, సెక్యులర్ అని పెట్టుకో టైటిల్. పెట్టుకున్నా సార్. రాయి, సెక్యులర్ అని టైటిల్ పెట్టు. మళ్ళీ Yes, sir. Secular means Yes, sir. not concerned with religion. Not concerned with religion. Yes, sir. Secular things are not religious. Secular things are not religious. Sir. Secular things are not religious. Completed, sir. నెక్స్ట్ తర్వాత రాయమ్మా, ఈక్వాలిటీ. సెక్యులర్ లోనే ఇంకేమన్నా? Yes, sir. Yes, sir. తర్వాత రాయలే, ఈక్వాలిటీ అని రాయి. Completed, sir. Equality Yes, sir. means Yes, sir. it indicates the situation in which everyone has the same rights, RIGH, same rights and advantages. It is defined as condition of being equal or same. It is. Sir, It it is- is thorough. It is defined as
It is defined as the condition of being equal. Condition of being equal or the same in quality, measure, esteem, or value. Same in quality, Same in quality, measure, esteem, or value. Extreme, sir. ESTEEM. ESTEEM. రెండుసార్లు ఇది రాయండి. Yes, sir. Esteem or value. Yes, sir. నెక్స్ట్ తర్వాత రిపబ్లిక్. Yes, sir. Republic means a country that has an elected government, a country that has an elected government and elected leader. Bracket lo president and I. Yes, sir. ఏమైనా రాస్తావా? దానిలో రాస్తానంటే చెబుతా. చాలే అంతవరకు 2 మాటలు. ఇంకా కావాలా? చాలు సార్. 1 word answer సార్. 1 word answer ఇంకెందుకులే. డెఫినేషన్ వరకు చెబితే సరిపోతుంది. డిఫైన్ అన్నాడుగా, ఎక్స్ప్లెయిన్ అనలేదుగా. ఎక్స్ప్లెయిన్ అంటే మనం మొత్తం మనమే బుక్ రాసేవాడు. చదవలేక మేడం అవసరం బట్టి హాఫ్ మార్క్ ఇస్తారేమో సార్ అవి. ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నారు. ఎప్పుడమ్మా? రివిజన్ అంట సార్. రేపటి నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు రివిజన్ అంట. ఆ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయో, మరి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో తెలియదు. అసలు ఏంటి ప్యాటర్న్ అవన్నీ పెడతాను సార్ మీకు కూడా. Why do we need constitution? Note check. A constitution is necessary because of the following reasons. A constitution is అది వీడియో పెట్టినా త్వరగా అయిపోయింది కదా నీకు. నోట్ చేసుకుంటా ఉండు. మధ్యలో మిస్ అయినా కానీ వీడియో పెట్టేస్తాను, వస్తా ఉంటది కాబట్టి నువ్వు నోట్ చేసుకుంటావు, టైం వేస్ట్ కాదు. చెప్పండి సార్. ఇస్ నెసెసరీ. A condition is necessary because of the following reasons. It is an important law of the land. It determines the relationship of the citizens with the governments. It lays down principles and guidelines which are required for people belonging to different ethnic and religious groups to live in harmony. Next question. Sir. Which is called as a soul of Indian as a soul of India Constitution. The soul of Indian Constitution. Constitution. చెప్పండి సార్. Dr. B.R. Ambedkar called Article 32 of the Indian Constitution, that is right to constitutional remedies, as the heart and soul of Constitution. It was made so because
mere and MERE, mere declaration of the fundamental right without an effective machinery for enforcement of the fundamental rights would have been meaningless. Okay, ఇది నోట్ చేయి. ఓకే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, త్వరగా అయిపోతుంది. వచ్చేసి what వాట్ what ఆర్ are called constitutional assemblies? కాల్డ్ Amendments. Huh? Constitutional amendments. అమెండ్మెంట్ అమ్మా అది. వాట్ ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ Amendments. వాట్ ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకేదో ఇబ్బంది వచ్చింది, అది నీకు రాజ్యాంగంలో లేదనుకో, కాన్స్టిట్యూషన్ లో లేదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంటే కోర్టుకి వెళ్తావు. రాజ్యాంగంలో కూడా లేదు, మరి నాకు ఇట్లా జరిగింది, మరి నాకు ఏదో న్యాయం చేయండి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అమెండ్మెంట్ పెడతారు. ఇది రాజ్యాంగంలో లేదు కదా, ఎవరన్నా కాస్త మంచి వాళ్ళు వచ్చి రాయండి దీన్ని, దీన్ని లా చేయండి దీన్ని అని చెప్పేసి పెడతారనమాట. దీనికి ఆన్సర్ నోట్ చేసుకోమ్మా. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ పాలిటీ, ఆర్గనైజేషన్ or other type of entity. Amendments are often interwoven. Spelling ఏంటంటే INTERWOVEN, interwoven into the relevant sections of an existing constitution, directly altering the text. సో అయితే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే దాన్ని మార్చుకోవచ్చు అన్నమాట అవకాశాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెట్ వాడుకుంటున్నాం, ఇది లేదుగా అప్పట్లో, అంబేద్కర్ గారు రాసినప్పుడు నెట్ లేదుగా, ఆయన తెలియదు. అర్థమవుతుందా? బయటకు వచ్చేస్తా. ఏం చేసావమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. అమెండ్మెంట్స్ అయిపోయింది కదా. రైట్ అబౌట్ నెల్సన్ మండేలా. చాలా రాయొచ్చమ్మా ఈ గురించి. అది నేను రాస్తాను లేండి సార్, నెల్సన్ మండేలా గురించి. నెల్సన్ మండేలా గురించి నువ్వు రాసుకుంటావా? వెరీ sir. గుడ్. తర్వాత వైఆర్ చేంజెస్ నీడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. చేంజెస్ అంటే అమెండ్మెంట్స్ ఇందా చెప్పాం కదా మనం. అమెండ్మెంట్స్ అనేవి ఎందుకు మనం తీసుకోవాలి అనే దానిపైన మనం ఒక ఆర్టికల్ రాయాలి. ఎందుకు చెప్పగలుగుతాను? నువ్వేమన్నా నోట్ చేసుకోమ్మా. నెంబర్ 1, చేంజెస్ మెయింటైన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఆల్ ఇన్ అవర్ కంట్రీ. Number 2, our financial problems of our country are solved. Number 3, changes maintain rights people of our country. Okay, next question chudamma. Formation of Indian Constitution. Formation of Indian Constitution was no less struggle. Constitution was no less struggle than that of Africa, na? Yes sir. అప్పుడు ఎన్నిసార్లు అడుగుతాడమ్మా ఈ క్వశ్చన్? Justify the తర్వాత ఫార్మేషన్ ఆఫ్, నోట్ చేసుకోమ్మా. ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ నో లెస్ స్ట్రగుల్ దెన్ ఆఫ్రికా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి మనం ఎన్ని పాయింట్లు ఇద్దాం అంటే ఒక 5 పాయింట్స్ ఇద్దాం, అంతకు మించి అనవసరం.
ఈ పాయింట్ ఇది క్వశ్చన్ రేపు చెప్పండి సార్. అసలు నేను ఇప్పుడే చెప్పేస్తాను, నోట్ చేసి. సరే సార్. Like South Africa, India's constitution was written under very difficult situation. The making of a constitution for such a huge and diverse country like India is not an easy task. Number one, after partition, P-A-R-T-I-T-I-O-N, the people of India were emerging, E-M-E-R-G-I-N-G, emerging from the status of subjects to that of citizens. Number two, point number two, India was born through a partition of the undivided India and the basis of religious differences. It was traumatic spelling చెప్తున్నాను, TRAUMATIC, traumatic experience for both the people of India and Pakistan. Number three, British had left it to the rulers of the priceless states to decide whether they wanted to merge with India or with Pakistan or remain independent. The merger of these princely states, princely spelling చెప్తున్నా, PRINCELY states was a difficult and uncertain task. Number four, when the constitution was being written, the future of the country did not look as secure as it does today. Number five, the makers of the constitution had anxieties spelling చెప్తున్నా, ANXIETIES, anxieties about the president and the future of the country. ఈ 5 points రాసేసుకున్నా సరిపోతుంది. Next, ఓకే సార్. mention 3 features of Indian Constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి 3 features ని చెప్పమంటున్నాడు, నోట్ చేసుకోమ్మా. మెన్షన్ 3 features. అంటే ఫీచర్స్ అంటే ఏమేం చెప్పొచ్చు అంటే ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒకటమ్మా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మనకి ఈ రోజున మరి అన్ని పేచీలు పాకిస్తాన్ తోటి, అటు మన చైనా వాళ్ళతో. 3 features చెప్పమన్నాడు, నేను ఒక 5 to 6 అట్లా చెప్తాను. ఓకే సార్. చెప్పండి సార్. The constitution is a fundamental law of country that reflects the fundamental principles on which the government of the country is based. Okay. Here are the following features of Indian Constitution. The bulkiest constitution of the world. Number 1. Bulkiest spelling చెప్తున్నానమ్మా, BULKIEST. Bulkiest constitution of the world. The Indian Constitution is one of the bulkiest constitution of the world, comprising of 395 articles, 22 parts, and 12 schedules. So far, the Constitution underwent 100 amendments. 28th May 2015. అంతవరకు 100 amendments వచ్చాయి. Rigidity and flexibility. Number 2, quality. Quality number 2. Rigidity and flexibility. Rigidity spelling చెప్తున్నా, RIGIDITY. Flexibility spelling చెప్తున్నా, FLEXIBILITY. Flexibility. Rigidity and flexibility. The Indian Constitution is a combination of rigidity and flexibility, which means some parts of it can be amended by the Parliament by a simple majority, whereas some parts require a 2/3 majority as well as not less than 1/2 of the state legislatures.
Number 3, quality. Parliamentary system of government. The Indian Constitution provides for a parliamentary system of government, that is the real executive power rests with the rests with the council of ministers, and the president is only a nominal ruler. Article number 74. Number 4, federal system with a unitary bias. The Indian bias spelling BIAS. The Indian Constitution described India as a union of states, Article 1, which implies that Indian Federation is not the result of any argument among the units, and the units cannot succeed from it. ఓకే, ఇంతవరకు చాలేమ్మా, ఇంతవరకు నోట్ చేసి సరేనా. మిగతా చాలా వస్తాయి ఇవన్నీ నీకు. సరేనా, ఓకే ఇంతేనా? ఇంకా క్వశ్చన్స్ అయిపోయినాయా? అయిపోయిందిగా ఏమ్మా? అయిపోయింది. ఓకే, నేను స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో చేసి నీకు